ఇవాళ వీడియో వచ్చేసరికి 'ఇసుకపట్నం' అనే వెబ్ సిరీస్ సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో రివ్యూ చాలా లేట్ అవుతుంది కాబట్టి సీరీస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఈ సీరీస్ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో అవైలబుల్ ఉంది. ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు వాచ్ చేసుకోవచ్చు. ఫోర్స్ చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ గురించి నాకు అస్సలు అడగకండి భయ్. ఎందుకంటే డ్యూరేషన్ ఫ్లక్చువేట్ అవుతుంది ఈ సీరీస్‌లో. బాగుందా అని అంటే మాత్రం భయ్ యాహ్! నాకు క్యారెక్టర్స్ బాగా అనిపించాయి. ఐశ్వర్య గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, సముద్రఖని గారు ఉన్నారు. అండ్ రీసెంట్ కొన్ని మంచి మంచి యాక్టర్స్ దీంట్లో బాగున్నారు. సో సింపుల్‌గా ఒక షార్ట్‌లో చెప్పనా అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే లైక్ రివెంజ్ స్టోరీ అనుకోవచ్చు. రాజు కనకాలగదేనేమో స్టార్టింగ్‌లో కీ రోల్ అయితే ప్లే చేస్తారు. బాగా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. చిన్నగున్నా సరే కీ రోల్ అయితే ప్లే చేశాడు రాజు కనకాలగదే బాగానే అనిపించింది. ఓవరాల్ మూవీ అంతా కూడా మీకు ఆహ్, మన సముద్రఖని గారిది, ఐశ్వర్య గారిది ఈ మధ్య ఎక్కువ నడుస్తది. సునీల్ గారిది అక్కడక్కడ అనిపిస్తది. కానీ ఎండింగ్‌లా సునీల్ గారిది ఎండింగ్ ట్విస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. ఐశ్వర్య గారిది అయితేనేమో మెయిన్ ట్విస్ట్ అనుకుంటా. యాహ్! వీళ్ళది ఈ ట్విస్ట్ ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించిందన్నమాట. వీళ్ళ ట్విస్ట్ అదైతే నాకు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేను. ఇట్లా చేంజ్ అయిపోతారా? ఎందుకు చేంజ్ అయిందనేది కూడా మీకు ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఎపిసోడ్‌లో కూడా ఈజీగా అర్థమైపోతది. అండ్ ఓవరాల్‌గా నాకొక మాట చెప్పుకోవాలంటే ఇంకొంచెం అక్కడక్కడ బ్లడ్ గోరి కొంచెం బూతుల్లాగా కూడా అనిపిస్తాయి గానీ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే కొన్ని సిట్యుయేషన్స్ ప్రిడిక్టబుల్ ఉంటాయి. అవి పక్కకు పెట్టేస్తే కొంచెం నాకైతే కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. మీకు అనిపించాలా ఇలాంటివి అక్కడున్నాయి, ఇక్కడున్నాయంట కానీ న్యూట్రల్ పాయింట్‌తోనే చూసినప్పుడైతే నాకైతే చాలా డీసెంట్‌గానే అనిపించిందనమాట. ఫైనల్‌గా సిరీస్ చూడాలా వద్దా? ఓవరాల్‌గా రేటింగ్ ఎంతనా అంటే మాత్రం ఓవరాల్‌గా రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదేందన్న అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినానంటే 2.5 ఎందుకు ఇచ్చినా అంటే మాత్రం స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటది. ఇక్కడ ఓవరాల్‌గా ఎలా జనాలు మోసపోతారు, పదవి కోసము, పదవి కాంక్ష కోసం ఎలా జనాలు తిప్పలు పడతారు, ఒకరి తప్పు వల్ల, ఒకరి స్వార్థం వల్ల మిగతా కుటుంబాలు ఎలా నాశనం అయితాయనేతో పాటు కూడా వచ్చిందనమాట. చూడొచ్చా అంటే చూడొచ్చు బై. అండ్ పేసింగ్ కొంచెం స్లో అనిపించింది. ప్రిడిక్టబిలిటీ అక్కడుంది. నెక్స్ట్ ఈ ఇయరే కదా! నెక్స్ట్ ఇట్లా మోసం చేస్తారు అనే దానివల్ల తక్కువ రేటింగ్ అయితే ఇయ్యాల్సొచ్చిందనమాట. అండ్ దాంతో పాటు ఇంకో విషయం ఏందంటే దీన్ని సెకండ్ పార్ట్ ఉండేటట్టు స్టోరీ ఎండింగ్ అయితే చేసిర్రు. నాకైతే పర్లేదు చూడొచ్చు అనేసి అయితే అనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా అనిపించిందనమాట. చూడొచ్చు. లేట్ చేసినందుకు ఇది ఏమనుకోకండి. ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చి మంచిగా అనిపించింది. లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.